బాగున్నారండి? కోనసీమ అనుష్ కిచెన్ మీరంతా ఏం చేస్తున్నారండి? ఎప్పటి నుండో అనుకుంటున్నాను కదండి కోటిపల్లి గోదావరి మీకు వీడియోస్ చూపిస్తానని. తప్పకుండా ఈరోజు కుదిరిందండి. చూడండి, కోటిపల్లి గోదావరి అండి ఇదంతా కూడాను. పంటి బయలుదేరుతుందండి. దూరంగా కనిపిస్తుంది బ్రిడ్జ్ అండి. రైల్వేకి, బస్సులకి అన్నిటికి కూడా బ్రిడ్జ్ స్టార్ట్ అయిందండి. తయారవుతుంది, ఇంకా బ్రిడ్జ్ అయితే తయారవుతూ ఉంది. పంటి మీద ఇలాగ అందరూ ఎక్కితే ఇదిగోండి పంటి. ఇక్కడ ముక్తేశ్వరం మాట అండి. అదే ముక్తేశ్వరం నుండి ఇలా దూరంగా వచ్చేసి ఇటువైపు కోటిపల్లి, అటువైపు ముక్తేశ్వరం అండి. రెండు ఊర్లు అటువైపు ఇటువైపు, మధ్యలో గోదావరి మాట. మా పల్లెటూరులో స్టార్ట్ అయ్యే ఇలా ఉంటుందండి. అవి ఏమిటంటే మధ్యలో చూడండి ఇంకో పంటి చూపిస్తాను మీకు. ఆ పంటి ఇటువైపు ఈ కోటిపల్లి మీద నుంచి ఒకటి బయలుదేరింది మాట అండి. అది మేమేమో ముక్తేశ్వరం నుంచి ఇలా బయలుదేరాం. ఈ రెండు పంటలు కలిసి మధ్యలో ఇలాగా చాలా గ్యాప్ ఉంటుందండి మధ్యలో. చూడండి, అదిగో మా పంట ఇక్కడ ఉంది, ఆ పంట అక్కడ ఉంది. అది అటువైపుకి వెళ్తుంది, ఇది ఇటువైపుకి వెళ్తుంది. ఒడ్డులు ఆ ఒడ్డుకి ఈ ఒడ్డుకి అలా వెళ్తాయన్నమాట అండి పంటలు అంటే చాలామందికి సిటీ వాళ్ళకి తెలియదు కాబట్టి ఆంటీ చాలామంది అడుగుతున్నారు నన్ను, గోదావరిలు పంటలు పడవలు అంటే ఏమిటో తెలియదు మాకు చూపించండి అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అండి. పల్లెటూరు వాళ్ళకైతే అన్నీ తెలుసు కాబట్టి సిటీ వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను. కోటిపల్లి గోదావరి, కోటిపల్లి శివాలయం. శివరాత్రికి అయితే తీర్థం, పెద్ద తీర్థం జరుగుతుందండి శివరాత్రికి. చాలా బాగుంటుంది. కోటిపల్లి శివుడిని దర్శనం చేసుకుంటే కోటి పాపాలు తగ్గుతాయంటండి. కోటి నదుల్లో పుణ్యస్నానం చేసినట్టుగా మంచిదంట కోటిపల్లి గోదావరి స్నానం. తప్పకుండా మీరు అందరూ దర్శించండి ఎప్పటికైనా మా ఊరు. చూడండి, గంగామాతకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.